ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పడని డీఏలు రాని అయ్యర్ అన్న చందంగా ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఇది వారి మనోవేదనకు నిదర్శనమని అర్థమవుతుంది. ఇక ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ప్రేతంపై చేసిన సంచలన ఆరోపణల గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తున్నామండి. ఏపీలో ఉద్యోగులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారా? ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో వారు సంతోషంగా ఎగిరి గెంతేస్తున్నారా అంటే అదంతా పచ్చి అబద్ధం. కేవలం ట్రాష్ అని ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు కొండబద్దలు కొట్టారు. ఈ సంక్రాంతి పండుగకైనా మధ్యంతర భృతి ఐఆర్ వస్తుందని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు పడతాయని ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూశారని, కానీ ప్రభుత్వం వారిని నిలువునా మోసం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల ఖాతాలో 70,000 నుంచి 80,000 రూపాయలు జమ అయ్యాయని కొన్ని పత్రికలు రాస్తున్న వార్తలు కట్టుకథలని, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని ఆయన నిప్పులు చెరిగారు. వెంకటరామరెడ్డి గారి ప్రధాన ఆరోపణలను మనం గమనిస్తే ప్రతి సంక్రాంతికి ఉద్యోగులను మోసం చేయడం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో పోలీసులకు 2 సరెండర్‌లు బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఒక్క బిల్లును ఎగ్గొట్టారని ఆయన గుర్తు చేశారు. కనీసం మొన్నటి దీపావళి పండుగకైనా ఇస్తారనుకుంటే ఆ హామీని కూడా గాలికి వదిలేశారని, ఇప్పుడు ఈ పెద్ద పండుగకు కూడా పోలీసులకు మొండి చేయి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడే పోలీసులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన వివరించారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో టీచర్లు, యూనివర్సిటీ స్టాఫ్ మరియు డాక్టర్లకు ఇప్పటివరకు డీఏ బకాయిలు అందలేదని తెలిపారు. కొంతమందికి ఒక్క విడత కూడా జమ కాలేదని, మరికొందరికి 1 లేదా 2 విడతలు మాత్రమే పడ్డాయని, కేవలం అతి తక్కువ మందికి మాత్రమే 6 విడతలు జమ అయ్యాయని పేర్కొన్నారు. అంటే చెల్లింపుల్లో ఎటువంటి స్పష్టత లేదని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అస్తవ్యస్తంగా ఉందని ఆయన విమర్శించారు. వాస్తవాలు ఎలా ఉంటే పసుపు పత్రికలు మాత్రం ఉద్యోగుల్లో ఖాతాలో వేలకు వేలు పడ్డాయని, వారంతా పండగ చేసుకుంటున్నారని అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అలాగే అసలు లెక్కల విషయానికి వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉన్న మొత్తం అక్షరాల 34,000 కోట్ల రూపాయలు. కానీ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది కేవలం 1,100 కోట్లు మాత్రమే. ఈ అరకొర నిధులకే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటారా అని ఆయన సూటిగా నిలదీశారు. అలాగే ఓపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను గత ప్రభుత్వమే వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా తమదే అని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. గత 20 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ లేదు, కొత్త పీఆర్సీ ఊసే లేదు, పదవి విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాట్యుటీ అందడం లేదు. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉద్యోగులు ఏ ముఖం పెట్టుకొని సమరాలు చేసుకుంటారని ఆయన నిలదీశారు. ఇకనైనా కల్లుబొల్లి మాటలు మరియు అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన 2019 డీఏ బకాయిలను తక్షణమే నగదు రూపంలో చెల్లించాలని ఆయన కోరారు. ఉద్యోగులు కడుపు మంట మరియు ఆవేదన ప్రభుత్వానికి తగలకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకటరామరెడ్డి హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.